హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర అండి. చాలా రోజుల నుంచి మా మదరు అడుగుతుంటే మా ఫాదర్ ఈరోజు తీసుకొచ్చారు. సో ఆవిడ ఎలా వండారు అనేది మీతో షేర్ చేసుకుందామని తీశాను. కుక్కర్ పెట్టుకొని దానిలో కూరకి సరిపడా ఆయిల్ వేసారండి. 1.5 kg ఉందండి కూర. సో దానికి సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడం కోసం గల్లుప్పు వేసారండి. చెప్పాను కదా ఆల్రెడీ అంతకుముందు కూడా గల్లుప్పే ఎక్కువ యూజ్ చేస్తారు మా ఇంట్లో అని. సో గల్లుప్పు వేసారండి. గల్లుప్పు వేసి ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 minutes సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేశారు. మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కూరకి సరిపడా పసుపు వేసుకున్నారండి. అండ్ ఆ తర్వాత కారం అండి. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువే వేస్తామండి, ఎందుకంటే మా బాబు ఎక్కువ కారం తినలేడు. సో కొంచెం తగ్గించి వేస్తారండి మా మదర్ కారంని. కొబ్బరి పొడి వేసుకోవాలండి. కూరకి సరిపడా ఒక 2 spoons కొబ్బరి పొడి వేశారు. మొత్తం అంతా ఇంకొకసారి కలుపుకోవాలి. కూర మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూర వేసుకోవాలండి. ఈలోపు మా బాబు హోంవర్క్ చేస్తుంటే హోంవర్క్ చేస్తుంటే వీడియో తీస్తానండి. అంటే హాలిడేస్ వచ్చేసాయి, బట్ నేను మార్నింగ్ అండ్ మార్నింగ్ ఒక 1 hour అండ్ ఈవినింగ్ ఒక 1 hour చదివిస్తూ ఉంటాను. సో కాపీ రైటింగ్ రాస్తున్నాడండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న వీడియో తీశాను. వీడియో తీస్తున్నట్టు తెలిస్తే అస్సలు ఊరుకోడు. తనకు అస్సలు ఇష్టం ఉండదండి వీడియోస్ తీయటం కానీ ఫొటోస్ దిగటం కానీ. తనకు అస్సలు నచ్చదు. సో తనకు తెలియకుండా తీశాను నేను ఇది. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. సో ఇప్పుడు ఒక 2 minutes కూర ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలండి. కొంచెం పుదీనా చాలండి, ఎక్కువ అవసరం లేదు. సో కొంచెం పుదీనా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూర వేసుకోవాలండి. ఇక్కడ ఏమీ కుక్ చేయలేదండి. తలకాయ కూరని ముందుగా ఏమీ ఉడికించడం, బాయిల్ చేయడం అలాంటిది ఏం చేయలేదండి మా మదరు. సో డైరెక్ట్గా అలా వేసేస్తున్నారు. ఎందుకంటే చేసేది కుక్కర్లోనే కాబట్టి ఒకేసారి కుక్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో చేసేస్తున్నారు. సో మొత్తం అంతా కూర వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మూత పెట్టేసేసి మగ్గించుకోవాలండి. ఈలోపు కూరలో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో కూరలో వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనకి ఇంకాస్త ఎంత వాటర్ కావాలో అంత పోసుకోలేను. ముక్క మునిగేంత వరకు పోసారు. సో ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలండి. ఇది కొంచెం లేతగానే ఉంది కాబట్టి 7-8 whistles వస్తే సరిపోతుందండి. కొంచెం ముదురుగా ఉన్న కూర అయితే 10 నుంచి 12 whistles రావాలండి. ఈలోపు మావాడు తెలుగు కాపీ రైటింగ్ రాయటం అయిపోయి ఇంగ్లీష్ స్టార్ట్ చేశాడు. బాగానే రాస్తాడండి. మనం పక్కన కూర్చోబెట్టుకొని రాపిస్తే మంచిగా రాస్తాడు రైటింగ్. లేదు అంటే చిన్నపిల్లల గురించి తెలిసిందేగా, పిచ్చిగా బరికేసేస్తాడు వదిలేస్తే మాత్రం. సో అందుకని మంచిగా
2 లైన్స్కి నీట్గా టచ్ చేసేలాగా రాయి అని చెప్తూ ఉంటాను పక్క నుండి. సో కొంతమంది అనుకుంటారులేండి, సింగిల్ పేరెంట్ని కదా పట్టించుకోదు అది ఇదని, కానీ అలాంటిది ఏమీ ఉండదు. నేను ఇష్టపడి కన్నానండి నా బిడ్డని. అందరూ ఇష్టపడే కంటారు, బట్ నా పరిస్థితి వేరు. నేను నా బిడ్డని ఇష్టపడి ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా చూసుకుంటానండి. అలా అని ఎంత గారాబించాలో అంతా చేస్తాను, ఎంత ముద్దుచోలో అంతా చేస్తాను. తిట్టే దగ్గర తిడతాను, పెట్టే దగ్గర పెడతాను. అదేనండి. లేదంటే గారాబం ఎక్కువైపోయి మాట వినడు అని నేను చాలా వరకు తనేమి అననండి. ఈలోపు ఇక్కడ కుక్కర్కి విజిల్స్ వచ్చేసినాయండి. సో మొత్తం 8 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఇదిగోండి ఇలా ఉంది. సో దీనిలో ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపేసి మిక్సీ పట్టేశారండి. సో ఆ పౌడర్ వేస్తున్నారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వేడిగానే ఉంది కాబట్టి కొత్తిమీర దానిలో మంచిగానే కలిసిపోతుంది. సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే దించారు కాబట్టి స్టవ్ మీద నుంచి ఆ వేడికి కలిసిపోతుందని వేసేసారు. ఇప్పుడు మొత్తం అంతా కూర ఒకసారి కలిపేసుకోవాలండి. కొత్తిమీర మొత్తం కలిసేలాగా కూర అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ రకంగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే చల్లబడిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది, కొంచెం కూర మందంగా అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. సో కొంచెం ఒక 2-3 పీసెస్ ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చానండి మా మదర్ టేస్ట్ చూడమంటే. బట్ నేను దాన్ని తీసుకొచ్చి మా బుడ్డాయనకు పెట్టాను. ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పు అని చెప్పేసి అంటే ఫేస్ రకరకాలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అంటే ఇట్లా తలకాయ కూరలు పెద్దగా అలవాటు ఉండదు, చెప్పాను కదా. ఎక్కువగా చికెను ఇలాంటివి ఎక్కువ తింటాడు. సో అందుకనే అప్పుడప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏదో కష్టంగా తింటూ ఉంటాడు పాపం. ఏం కూర అని మాత్రం అడగలేదండి ఈరోజు. ఎక్కువగా అడుగుతాడు, అసలు తినే ముందు అడుగుతాడు, ఏం కూర ఇది, చికెనా మటనా ఏంటిది అని. సో లోపు మా మదరు బ్రెయిన్ ఫ్రై చేస్తున్నారండి. ఆయిల్ వేసేసి దానిలో బ్రెయిన్ వేసేసి ఫ్రై చేస్తున్నారు. ఈలోపు పక్కన అన్నం ఉడుకుతుంది. సో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సింపులేనండి ఇది కూడా. ఎలాగంటే సేమ్ చేప గుడ్లు ఉంటాయి కదా జన, అలాగా. ఈలోపు మా ఫాదరు ఈ వాటర్ మిలన్ పీసెస్ ఇచ్చారండి. ఈయన గారికి తినమని. సమ్మర్ కదా, షర్ట్ లేకుండా కూర్చుంటాడు పాపం, గాలాడదు సరిగ్గా అని. సో ఈలోపు కారం వేసేసి ధనియాల పొడి అదంతా వేసేసి మంచిగా ఫ్రై చేసేసారండి మా మదరు. ఆ తర్వాత కూరని వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసారు. ఫైనల్ అవుట్పుట్ ఇదిగోండి ఇలా ఉంది. సో దీన్ని ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఇదిగోండి ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర వేసుకొని కొంచెం బ్రెయిన్ ఫ్రై ఉంది కదా అది వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది టేస్ట్ చెప్తాను. అన్ని వంటలు బాగా చేస్తారండి, దానిలో ఎలాంటి డౌటు లేదు. కానీ తిని బాగుంది అని చెప్తే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. బుడ్డాయనికి పెడదామంటే ఆయనేమో నాకు ఇప్పుడు వద్దు అది ఇది అన్నారు. అంటే ఇందాకే వాటర్ మిలన్ తిన్నాడు కదా, సో అందుకనే. సో ఈలోపు నువ్వు తిని టేస్ట్ చెప్పు అంటేను ఇంకా నేను పెట్టుకున్నానండి. కొంచెం వేడిగా ఉంది, కలుపుతుంటే చీకాలుతుంది. చూడండి బాగుంది కదా చూడటానికి. తిని చూశానండి, బాగుంది టేస్ట్.
సో ఇదేనండి ఈరోజు మా ఇంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.